ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఈ నామము లలిత సహస్రనామములో అన్నిటికంటే కూడా వాటిల్లో ఉన్నదానికంటే ఎక్కువ శాతం ఈ యొక్క నామము, ఈ త్రిశతిలో నామం వలన పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఎలా అంటే ఈ నామం ఏంటంటే ఈ షట్ స్మిత నా అర్థమైందండి. విడతీసి క్లియర్గా చెప్తున్నాను మీకు ఎక్కడికక్కడ. అంటే ఏంటంటే దుఃఖము అంటే తెలియని వారిని, ఏనాడు దుఃఖము అంటే తెలియని వారిని ఈ నామము ఈ నామముతో ఉన్న పేరుగా భావిస్తారు. ప్రాచీన కాలంలో అసలు దుఃఖం అంటే తెలియదు వాళ్ళకి. అంత సబ్జెక్ట్ అన్నమాట ఈ నామం గురించి. స్మిత నన్న అంటే స్మృతి వచనం ప్రకారం తీసుకున్నా, శృతుల ప్రకారం తీసుకున్నా కూడా ఇది ఈ త్రిశతి పారాయణ శబ్దార్థ జ్ఞానంతో చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే, ఎవరైనా లలిత సహస్రనామం అయినా, శ్రీ విద్యామంత్రాలైనా, త్రిశతి అయినా ఏదైనా ఉపదేశపూర్వకంగా ఆమ్నాయ పరముగా ఈ యొక్క మీరు ఏది చేస్తున్నారో ఆ శబ్దం, ఆ అర్థం, శృతి ప్రామాణికమై ఉండాలి. విడిగా దానివల్ల మీకు చేసినందువల్ల ఏంటంటే ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది. నిజం తెలిస్తే బాధపడతారు. నిజం తెలియనంత వరకు ఏంటంటే ఏదో మీరు అక్కడ పోగొస్తుంది, అక్కడ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వాళ్ళు వీళ్ళు చెప్పటం, వినటం, గతంలో మీరు చూసింది ఊహించుకుంటూ ఉంటారు అంతా. వాస్తవం అక్కడికి వెళ్తే కానీ అసలు ఏంటి, అది ఏం తగలబడుతుంది, దాని నుంచి వచ్చేటువంటి పొగ వల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా తెలుసుకొని చెయ్యాలంట. నేను శ్రీ విద్య అంటే చాలా గొప్పగా ఉంటుంది అప్పుడు. సరే, ఈ యొక్క నామం గురించి చెప్పాలంటే కొన్ని స్మృతులు, కొన్ని శృతుల పరంగా కూడా మీకు తెలియచేస్తే మీకు బాగా నమ్మకం వస్తుంది. మన దీనికి ఇవన్నీ లింకులతో ఉండటం వల్ల ఏమంటే సాగదీయాల్సి వస్తుంది. డైరెక్ట్గా విషయం చెప్పేసామంటే అర్థం కాదని అన్ని వివరంగా వీలైనంత క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కయ అనబడే ఒక రాజ్యం ఉంటుంది. ఎప్పుడో మన శ్రీరాముడికి బిఫోర్, లేదు దశరథ మహారాజు తాతలు, ఆ దశరథ మహారాజు కుర్రోడు, ఆ టైంలో ఆ రాజ్యంలో వచ్చేసి అప్పుడు పూర్వం ఎట్లుండేదంటే సంతానవంతులు ఎలా ఉండేవాళ్ళు అంటే, రాముడు త్రేతాయుగానికి బిఫోర్గా అన్నదమ్ములకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, పిల్లలకి ప్రాముఖ్యత ఉండేది కాదు. అర్థమైందండి. ఇప్పుడు ఒక సందర్భంలో స్మృతి వచనంలో ఏమంటారంటే, కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, కూతురు చచ్చిపోయింది అనుకోండి, ఇంకో దాన్ని చేసుకుంటే పుడతారు కదా. తల్లి తండ్రి లేనప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రారు కదా, రక్త సంబంధం కదా. అంత డీప్గా ఆలోచిస్తారు. తర్వాత త్రేతాయుగం నుంచి పిల్లలకి పట్టాభిషేకం ఇవన్నీ వచ్చినాయి. కానీ త్రేతాయుగానికి బిఫోర్ అన్నదమ్ములే. అందుకే అంటారు ఒక కట్టెలు 4-10 రకాల కట్టెలు గట్టిగా ఉంటే ఎలా ఉంటుందో కుటుంబం అన్నదమ్ములు అట్లా ఉండాలని. కాలక్రమేణా యుగాలు బట్టి మారిపోతూ ఉన్నాయి, జరిగిపోయి వేరే విషయం. ఈ కయ అనబడే ఒక రాజ్యానికి అధిపతి ఉండేవాడు. చాలా పరాక్రమవంతుడు, చాలా మంచి పవర్ఫుల్. ఇతనికి ఒక సోదరి ఉంటుంది. ఈ అమ్మాయి లలిత సహస్రనామం కానీ ఇవన్నీ ఆనాటి నుంచి ఉన్నవే. అంటే పేర్లు నామరూపంలో వేరువేరుగా ఉండొచ్చు. పారాయణం చేసేదన్నమాట. అది ఈమె చేసేదని ఆప్తవాక్యము. ఆప్తం అంటే మన ప్రాచీన ఋషి పరంపరలో కొంతమంది చెప్పినట్టు. మన ఈ స్త్రీని దశరథుడు మూడవ భార్యగా వివాహం చేసుకుంటాడు. ఈ కయ అనబడేటువంటి రాజుగారి యొక్క చెల్లెల్ని కైక అనబడే స్త్రీని చూడండి, పేర్లు కూడా ఎట్లా ఉన్నాయో. అక్క చెల్లెలు, అన్నదమ్ముల పేర్లు అన్నీ కూడా చాలా రిలేషన్ ఉంటాయి. ఒకళ్ళని చూస్తే ఇంకోళ్ళని చూడక్కర్లా. చూడండి, మన భరతుడు అన్నగారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోసాడంటే అసలు మామూలు విషయమా? అంత రిలేషన్ ఆనాటి కాలంలో. సరే, ఈ దశరథుడు ఏం చేసి ఈ దశరథుడిని పెళ్లి చేసుకుంటుంది ఈ అమ్మాయి. చేసుకున్న తర్వాత మీకు ఇందులో ఉన్న ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇది. పూర్వకాలం దేవతలకి, రాక్షసులకి, మానవులకి పరిపరి విధాలు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒక సందర్భంలో
దేవతలకి సాంబుడు అని ఒక అతను, కృష్ణుడి కొడుకు సాంబుడు కాదండి, వేరే అలాంటి పేరు గల చాలామంది ఉంటారు. ఈ సాంబుడు అనబడే రాజుకి ఇది దేవతలకు సంబంధించిన వాళ్ళు కొన్ని ఒక సబ్జెక్ట్ పరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ మానవలోకంలోని దశరథుడు అనబడేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఈ దేవతలు అడుగుతారు, మాకు సపోర్ట్ చేయి, నీకు మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం, అలౌక్యమైన శక్తులు అవి ఇవంట. సరే, వాస్తవంగా అతను చాలా ధర్మాత్ముడు, ఒప్పుకుంటాడు. అతను దేవతల తరఫున ఒప్పుకొని యుద్ధానికి వస్తాడు. వచ్చేటప్పుడు భార్య కూడా వస్తానంటుంది. ఎవరు? కైకేయ. సరే రా అంటాడు. కృష్ణుడు ఏ విధంగా భార్యను తీసుకెళ్ళి నరకాసురుని చంపాడని ఉంటుంది కదా పురాణ కథ, ఆ విధంగా ఇతను భార్య వస్తుంది. రాగానే అంటే చాలామంది అంటారు రామాయణంకి పలానా కారణం వలన రామాయణం జరిగింది, పలానోళ్ళు పలానా అంటుంటారు కదా. ఇక్కడ విషయం మీరు షార్ప్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే షార్ప్గా మీ బ్రెయిన్ ఉపయోగించండి, శృతుల పరంగా బ్రెయిన్ ఉపయోగించండి, కర్మ కర్త క్రియలు అర్థమవుతాయి. ఈ దశరథుడు అంటే ఏంటంటే దశ ప్లస్ రథుడు అని పేరు. ఇతని ఒరిజినల్ పేరు ఎవరికి తెలియదు. దశ ప్లస్ రథుడు. దశ అంటే 10, రథం అంటే 10 రౌండ్లు తిప్పుతాడు ఏకకాలంలో యుద్ధంలో. అర్థమైందండి. అందుకే ఇతను దేవతలు అడుగుతారు, ఇతను మామూలుగా ఎవరైనా సరే యుద్ధం కృష్ణుడు తీసుకోండి, రాముడు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, యుద్ధం ఎదురుబెదురుగా చేస్తారు, లేకపోతే పక్కకి తిరుగుతారు. ఇతను అట్ట కాదు, ఈ రథాన్ని 10 దిశలు దశ దిక్కులు తిప్పుతాడు. అంత నేర్పడి దశరథుడు అంటే టాపు, మామూలు విషయం కాదు. ఎటు 10 దిక్కులు ఉన్న వాళ్ళని కూల్చి పారేస్తుంటాడు. ఈ తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఈ రథం యొక్క శీల ఊడిపోతుంది. ఊడిపోగానే అటు నుంచి బాణాలు బాగా వస్తుంటాయి. ఇంకా దశరథుడు వెంబడి కైకేయ తమ్మని యొక్క స్ప్లిట్ సెకండ్లో తన బొటన వేలు నరికి శీలగా అక్కడ పెట్టేస్తుంది. యుద్ధంలో విజయం సాధిస్తాడు దశరథుడు. అప్పుడు అడుగుతాడు, మామూలు త్యాగం చేయలేదు. ఇప్పుడు చూడండి, చిన్న అతను ఇదేంటి ఎవరో భక్త కన్నప్ప సినిమాలో వేలు నరికి తీసుకోగానే దాని గురించి కథలు వచ్చినాయి కదా. ఇవి ఇంకా ప్రాచీనమైన, ఇంకా సత్యమైనవి. వీటిని ఏంటంటే ప్రజలు కొన్ని వలసవాద ఆధ్యాత్మికం వల్ల ప్రజలకు అందట్లేదు. అది సబ్జెక్టు. అప్పుడు అడుగుతాడు అనమాట, నువ్వు చేసింది మామూలు త్యాగం కాదు, లేకపోతే నేను పోయేవాడిని మొత్తం పోయేవాళ్ళు, దేవతలు ఓడిపోయేవాళ్ళు, అలాంటివి హెల్ప్ చేసావు, నీ ఇష్టం, నీకు నేను 2 వారాలు ఇస్తావు, ఒకటి కూడా కాదు, ఇంకోరికి ఏం కావాలంటే నేను టైం వస్తుందిలేండి, నేను కూడా అనుష్ఠానం చేస్తాను, నాకు కూడా తెలుసు కదా, టైం వస్తుంది, అప్పుడు వాడతాను లేండి, అప్పుడు ఇవ్వాలంటే. సరే నువ్వు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తానని మాట ఇస్తాడు. ఆ విధంగా 2 వారాలు అప్పుడు ఒప్పుకుంటాడు. ఆమె సహాయం లేకపోతే దశరథుడు ఓడిపోతాడు, దేవతలు ఓడిపోతారు. ఆమె సహాయం చేసినందుకు కృతజ్ఞతగా. అర్థమైందండి. అంత సబ్జెక్ట్ అది. హిస్టరీ భారతంలో ఉంటుంది. ఇవన్నీ తర్వాత కొన్ని ప్రాచీనమైనటువంటి యథార్థ గ్రంథాల్లో ఇవన్నీ తెలుసుకోవచ్చు. సరే, ఇక అదంతా జరిగిపోతుంది. సరే, దీనికి మనం ఏమనుకోవాలంటే వాళ్ళందరూ ఆత్మజ్ఞానము కలిగిన వాళ్ళు అనుకోవాలి మనం. ఎవరో దశరథుడైనా, కైకేయైనా, వీళ్ళందరూ, రాముడైనా, కృష్ణ, ఆత్మజ్ఞానం అంటారు వీటిని. ఆత్మజ్ఞానం అంటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, మనము హ్యాపీ. ఇది వాళ్ళ సబ్జెక్టు ఆనాటి వాళ్ళ కాలంలో. ఇప్పుడు అట్ట కాదండి. కొడుకున్నాడంటే నేను హ్యాపీగా ఉండాలి, తండ్రి చచ్చేది వచ్చాడంట. తండ్రి ఉన్నాడు అనుకో, కొడుకు చచ్చేది వచ్చాడు, ఒకటి దిక్కుమాలను మనం ఫుల్గా ఉండాలి అని చెప్పి. ఎక్కువ శాతం ఎందుకని ఇలా ఉంటుందంటే నేటి ఆహార అలవాట్లు మెయిన్. అలా ప్రవర్తించడానికి ఆహార అలవాట్లే కారణం. మీరు తీసుకుంటున్న ఆహారమే మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీకి పంపిస్తూ ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో కానీ, తర్వాత ఏమో మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఉంటూ అనుష్ఠానం చేస్తే ఇవన్నీ యథార్థ జ్ఞానం కలిగి మీరు అంతా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఈ నామదేవత అనేది ఉపాసన చేయి, మా త్రిశతి చదివినా ఈ నామదేవత ఎవరో తెలుసుకున్నా అంత జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఏంటంటే శృతి ప్రామాణికంగా చెప్పాలంటే ఈ మంత్ర సాధన శ్రీ విద్యాపరుడికి లలితాతి చేస్తే కనుక మంత్ర సాధనతో పాటు కలిపి షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాపట్టారి కానబడే మహామంత్రం ప్రణవముతో సంపుటి చేస్తే కలిగే ఫలితం కూడా తెలుస్తుంది. ఎట్ట తెలుస్తుందండి అంటే శృతి ప్రామాణికంగా. ఇప్పుడు షట్కోటల రాజరాశి పరాపట్టారి కానబడే ఓ మంత్రం చేసాడు, వ్యాహృతులు సంపుటి చేస్తారు, అందులో ఓం కూడా వస్తుంది.
ఓంకి కొన్ని ఉంటాయి. ఓము, ఓం భూహ, ఓం భూహ, ఓం సుహ, ఓం మహ, ఇలా కొన్ని ఉంటాయి. అందులో ఒకదానికి నేను వివరణిస్తాను, ఒక ఓంకి. ఆ ఓంలో వచ్చేసి 3 పాదాలు ఉంటాయి. 4వ పాదం ఎలా ఉంటుంది ఏంటి అంటే ఇంతవరకు వివరించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా లేరు. పరోక్షకంగా ఋషులు చెప్పారు, మహర్షులు. మనకు అసలు తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. 1వ పాదం అకారము, 2వ పాదం ఉకారము, 3వ పాదము మకారము. ఈ 3 పాదములు కలిసి ఏకపాదమైనటువంటిదే ఓము. అర్థమైందండి? కాబట్టి 3ని ఎవరైనా తెలుసుకుంటారు ఉపాసనాపరులు. 3 ఏ మంత్రంలో ఏ పాదం వస్తుంది, ఏ పాదం రావట్లేదు, ఏ పాదం వలన ఏం బెనిఫిట్స్ తెలుసుకుంటారు. 4వ పాదం అనేది తెలుసుకోలేరు అనమాట. ఎందుకంటే అంత విశేషమైంది. సరే, ఇప్పుడు ఈ యొక్క ఓము 3 పాదాలు తెలుసుకున్నవాడు 4వ పాదం వచ్చేసి దానికి ఏ రకమైన క్రియా ధర్మములు ఉండవు. ఏ విధమైన క్రియ, ఏ ధర్మములు ఉండని 4వ పాదము. ఏదైనా మోసేవాడిని వాహకుడు అంటారు కదా, చూసేవాడిని ఏమంటారు? ప్రేక్షకుడు అంటారు. వినేవాడిని ఏమంటారు? ఏమైనా మాటలు వింటే శ్రోత అని అంటారు. అంటే వినేవాడిని శ్రోత అంటారు. వాసన తీసేవాడిని ఏమంటారు? గురువుత, అంటే పీలుస్తాం వాసన అన్నమాట. ఈ సంస్కృత పరంగా గ్రాంధికంలో ఉండి నేను విడదీసి వీళ్ళంతవరకు చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. ఏ ఇంద్రియాలు అంటే శరీరము ఉండి ఏ రకమైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, లింగాలు, బెజ్జాలు, బొడ్డు, గిడ్డి ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆకారం ఉంటుందనుకోండి, దానిని మీకు అర్థం అవ్వాలని అలంకారం కోసం చెప్తున్నాయి ఇవన్నీ. ఏ విధమైనటువంటి ఏ బెజ్జాలు లేకుండా ఇంద్రియాలు లేని ఆత్మను ఏ క్రియాదర్శనము లేదు కనుక, అర్థమైందంటే ఏమి లేవు కాబట్టి ఏ క్రియాధర్మము దానికి ఉండవు. అప్పుడు క్రియ అంటే ఏంటి? పని కదా. క్రియ అంటే ఇప్పుడు ఒక పని చేస్తే ఒక స్పందన కలుగుతుంది కదా. హోల్స్ లేని వాడికి స్పందన ఉండదు కదా. అప్పుడు మీరు ఆత్మకి ఏ హోల్స్ ఉండవు. అర్థమైందంటే దానికి ఏం పేరు పెట్టి పిలవలేం కదా మనం. పలానా పేరు పెట్టి ఇదంటే మీకు అలంకారం కోసం ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ ఇలా ఉంటే ఎంతవరకు ఎవరి మనోభావాలతో పెడతామే, దానికి పేరు పెట్టడానికి కుదరదు, లేదు కదా. ఏ విధంగా పోనీ ఏమన్నా కలరు, పలానా కలర్ అండి అంటే పలానా కలరు పచ్చగా ఉంటుందండి, ఎర్రగా ఉంటుందండి, నల్లగా ఉంటుందండి, తెల్లగా ఉంటుందంటే అలా ఏ గుణాలు లేని ఆత్మను వర్ణించలేము మనం. దీని గుణాలు కూడా ఉండవు. గుణం అంటే ఏంటి? పలానా రంగు, పలానా ఇవి ఇలా గుణాలు లేవు దీనికి. ఈ ఆత్మే 4వ పాదము. అర్థమైందండి? తుర్యాతీత అంటారు దీన్ని. తుర్య ప్లస్ అతీతమైనటువంటి దీన్ని మామూలుగా వచ్చేసి వేదాలు చదువుకున్న వాళ్ళు వచ్చేసి వేదాలు చదువుకొని వేద అంగములు చదివి వేద భాష్యం చదివి వేదం క్రమం తర్వాత జటము, పదము, రథము ఇలా ఉంటాయి. ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి ఈ 4వ పాదమైనటువంటిది 4వ పాదం గాయత్రి ఉంటుంది. పరో రజస్సే అసావాదోం అంటారు. తెలియదు ఎలా ఉంటుంది, దాన్ని తుర్యాతీత గాయత్రి అంటారు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి శ్రీ విద్యలో ఉండేటువంటి వాళ్ళకి షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక రూపంలో వీళ్ళకి ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడది ఇక్కడిది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వేదాలు చదువుకోలేని వాళ్ళు, వేద జ్ఞానం లేని వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఆత్మ అనబడే 4వ పాదం తెలుసుకోవచ్చని శృతులు చెబుతున్నాయి. అర్థమైందండి? చాందోగోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి ఇవన్నీ మీరు. కాబట్టి ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు ఏం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానమునకు చేరువ. మీరు శ్రీ విద్య మంత్రం చేస్తుంటేనే ఆ తుర్యాతీతమైన పాదానికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారండి? నువ్వు చేస్తున్న మంత్రం. నువ్వు ఏదో కోరుకొని ఒకటి చేస్తుంటావు కదా, నువ్వు కోరుకుంటుంది ఒకటి,
అర్థమైందండి. అది అనేకం ఇస్తుంది. మీ గతంలో కూడా చెప్పాను. హ్రీమ్ అనేది ఒకటి ఉంటుందండి. హ్రీమ్ అంటేనేమో ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు అని నలుగురు ఒకే చోట కూర్చుంటే నువ్వు ఈ సాధకుడు లేకపోతే ఏదన్నా ఒక మానవుడు ఒక పని మీద వెళ్తే వాడు 4 పనులు జరగాలంటే నలుగురు ఒక చోట ఉండాలి కదా. అలాంటిది హ్రీమ్ అనే శబ్దములో 4 అక్షరాలు ఉంటాయి. హకారము, రకారము, ఈకారము, మకారము 4 కలిసిన ఏకత్వమైన హ్రీము ఎలా ఉంటుందో ఈ ఓములో వచ్చేసి ఓములో నువ్వు చేస్తున్న రాజరాజశ్రీ పరాభట్టారిక మంత్రం కానీ, చతుష్పాద గాయత్రి మంత్రంలో కానీ ఈ యొక్క నిగూఢమైన 4వ పాదానికి సంబంధించిన ఆత్మజ్ఞానం ఉంటుంది. అందుకే ఏ మంత్రాలు చేస్తున్నా వాడికి తెలియకుండానే వాడు జన్మ రాహిత్యానికి తర్వాత ఈ రూట్లోకి వెళ్తాడు. ఇవన్నీ శ్రీ విద్యా గురువుల దగ్గర మీరు మీ గురువుల పరంపరలో అడగండి, తెలుసుకోండి, చెయ్యాలి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఎంతసేపు మీరు అవి చేయకుండా ఈ జ్ఞానం తెలుసుకోకపోతే మీకు విషయం అర్థం కాదు. విషయం అర్థం అవ్వకపోతే ఇప్పుడు 100 సార్లు నువ్వు ఈ ఒక ఆహార పదార్థాన్ని గురించి ఉచ్చరించినా దాని యొక్క గుణగణాలు నేను మీకు ఎంత చెప్పినా మీరు ఎంత టైంపాస్ కోసం విన్నా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు విన్నా మీకు దీనివలన ఉపయోగం ఉండదు. అర్థమైందండి. ఏదైనా స్వ అనుభవం అంటే నువ్వు తింటేనే నీకు రుచి. అది ఎలా తెలుస్తుందండి రుచి మాకంటే? సంస్కారం ఉంటే రుచులు తెలుస్తాయి. సంస్కారహీనుడు అయిన మానవుడికి శ్రీ విద్యా జ్ఞానం ఎంత రుద్దినా అతుక్కోదు. సంస్కారం అంటే ఏంటంటే ఒక పప్పు వండుకున్న తర్వాత అందులో తిరగమాత పెడితే ఏ విధముగా దాన్ని ఏమంటారు అప్పుడు అబ్బాయి ఎంత కమ్మగా ఉందంటారు కదా. ఆ విధముగా నీకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది కొంత ఉంటుంది, నీ అనుభవం కొంత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కొన్ని కారణాలతో రాకపోయినా నువ్వు ప్రయత్నం చేసి ఉన్నత స్థితికి వెళ్ళగలిగితే నీ సంస్కారం వల్ల నీ పిల్లల సంస్కారవంతులు అవుతారు. అర్థమైందండి. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకొని 1 by 1 తెలుసుకోండి, ఉన్నత స్థితికి వెళ్ళండి. స్వస్తి.